వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 4 గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోంమంత్రి అనిత హెచ్చరించారు. నాకైతే నవ్వు వస్తుంది, కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడ 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లే సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను, ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెరుచుకోవాల్సి. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్తో నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కావట్లే. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ నోడుకోండి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదో ఒక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి, రాజు కన్నాబాబు, స్థానిక నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లతో విలేకరుల సమావేశం. యలమంచిలి మున్సిపాలిటీలో వైసీపీ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి వారి పక్క తిప్పుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో తమ కౌన్సిలర్లు లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి ఎజెండాగా కౌన్సిల్ సమావేశంలో తమ వాణి వినిపిస్తాం. యలమంచిలిలో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కారణంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి పార్టీ ఆదేశాల ప్రకారం మాకు దగ్గర 19 మంది కౌన్సిలర్లు, 20 మంది కౌన్సిలర్లు మా సపోర్ట్
ఓ 4-5 వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు, వాళ్ళందరూ కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. మరి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన రోజు అయితే మరి అందరూ అంగీకారం ఇచ్చారు, అందరూ కూడా పార్టీ మారిపోయారు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి అందరూ ముక్త కంఠంతో చెప్పడంతో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు. తొలిలో 30 కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే 30 కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి రకరకాలుగా బెదిరించి మరి దగ్గరుండి వాళ్ళనే లాగించుకోవడం జరిగింది. అలాగే మొన్న మున్సిపల్ కౌన్సిల్లో వైజాగ్ కార్పొరేషన్లో దగ్గర 94కి 50 చిల్లర, మరి 54-55 వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి. టీడీపీకి అయితే కేవలం 26-27 ఉన్నాయి. ఓ 2-3 కమ్యూనిస్టులు ఉన్నారు, ఇండిపెండెంట్ 4 ఉన్నారు, అదేవిధంగా జనసేన 3 ఉన్నారు. వాళ్ళకి ఏ మెజార్టీ లేకపోయినా మరి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి ఈ కౌన్సిలర్లందరూ కార్పొరేటర్లందరినీ ప్రలోభ పెట్టి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి కోట్లు కుమ్మరించి మరి ఎలక్షన్లో వాళ్ళ అవిశ్వాస తీర్మానంలో 1 ఓటు మెజార్టీతో గెలడం జరిగింది. ఆ విధంగా మరి వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి అన్నీ కూడా అప్రజాస్వామికంగా అన్నీ లాక్కోవడం జరుగుతుంది. మరి ఎల్బీ జిల్లా పరిస్థితి కూడా అదే విధంగా మరి ఇక్కడున్న మా 3-4 కౌన్సిలర్లని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లు అన్నా వాళ్ళకి పర్సనల్గా కానీ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏదో ఒకటి కొన్ని అవసరాలు ఉంటాయి. అన్నిటిని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి మరి అన్నీ కూడా ఆఫ్ చేస్తా ఉన్నాం, లేకపోతే ఆస్తుల మీద ఇబ్బంది పెడతా ఉన్నాం, ఏదో బెదిరించి మొత్తం మీద వాళ్ళకి సపోర్ట్గా తిప్పుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు ఉన్నోళ్ళు 15-16 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సరిపడా కౌన్సిలర్లు లేరు కాబట్టి దాని పార్టీ విరమించుకొని మరి అవిశ్వాస తీర్మానంలో వాళ్ళే నెగ్గినా రేపు కౌన్సిల్లో మళ్ళా మా వైఎస్ఆర్ పార్టీ వాణి వినిపిస్తారని చెప్పి ఆశిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరూ అంగీకారం మేరకే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు జగన్ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయి. విజయనగరం కలెక్టరేట్ లో జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎంత విధ్వంసానికి గురయ్యాయో మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ప్రత్యేకించి ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో 1 రూపాయి పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం, ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతున్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఇందాక ప్రాజెక్టు సందర్శనలో కూడా చాలా క్లియర్గా
మరి ఏదైతే బ్యారేజ్ చూస్తే 90% పూర్తయింది, డైవర్షన్ కెనాల్ అయితే ఒక 60% పూర్తయింది, టన్నెల్ అయితే కేవలం 20% మాత్రమే అయింది, ఎర్త్ బండ్ అయితే ఒక 60%, R&R అయితే ఇంకా 175 కోట్ల రూపాయలు వరకు వాళ్ళకి చెల్లించాలి. R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&Rని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్టుని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. ఎంత అన్యాయమో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా డబ్బులు ఇవ్వడం మాట అటుంచి జైకా నుంచి వచ్చినటువంటి డబ్బులు కూడా దారి మళ్లించింది అని అంటే రైతులకు వచ్చేటువంటి డబ్బులు, ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రయోజనం కోసమే పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంటెలెక్చువల్ వింగ్ ఏర్పాటు చేశారని, ప్రజల్లోకి పార్టీ భావాజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 5 కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే ఇది సాధ్యమైంది, ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాలా. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మనం ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ
వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలు ఉన్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్ లేదు. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి. వీలైనంతగా వీళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవని దీక్ష దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది. దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌలు చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ఇష్యూస్ డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన పిఎస్ఆర్ ను అరెస్ట్ చేశారు, డీజీపీ కూడా అవ్వాల్సిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ను సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు ఆడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు.